హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ శివాజీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నా బండిని, మా టిఫిన్ బండిని అప్డేట్ చేస్తాను. 2018 నుంచి కూడాను ఆ పాత బండిని మేము కంటిన్యూగా వాడుతున్నాం. సో బాగా రస్ట్ పట్టేసి ఉండడం వల్ల ప్లాట్ఫామ్ మొత్తం తీసేసాం అన్నమాట. సో చక్రాలు అయితే అయ్యాయి, చక్రాలు మొత్తం కింద అయితే బాగానే ఉంది, పైన బాడీ మొత్తం పోయింది. సో దాన్ని మొత్తం కూడా అప్డేట్ చేస్తున్నాం. అది కింద అనమాట, చూసారా. సో ఇప్పుడు ఏంటంటే ఈ రేకుని ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టి వీటి ద్వారా మొత్తం కూడా చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కటి అప్డేట్ చేసుకుంటూ ఒక్కొక్కటి వెల్డింగ్ చేసుకుంటూ వస్తే నా బండి మొత్తం కూడాను ఒక కొత్త రూపులోకి అయితే వచ్చింది. ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక స్టెప్ బై స్టెప్ చేసి అన్నయ్య పేరు వచ్చేసి సుబ్బు అనమాట. ఇది మా ఇంటి పక్కనే ఇల్లు. సో నేను ఎవరికైనా వర్క్ ఇచ్చేటట్టు అయితే ఉంటే కనుక ఫస్ట్ మా ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారు, వాళ్ళు మనకి చేస్తూ ఉంటారు, మనం వాళ్ళకి చేస్తుంటాం. ఒకరికి సాయం చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఇలా చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీని మీదకి వచ్చేసి మనం ఈ స్టాండర్డ్గా ఇప్పుడు ప్లాట్ఫామ్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, దానిపైన వేసుకుంటాం పోల్స్. ఈయన మా నాన్నగారు దగ్గరుండి ఒక్కొక్కటి చేయించుకుంటున్నారు. అంటే క్యాష్ ఇచ్చేది ఆయనే కదా, హీఈస్ ద మెయిన్ పర్సన్ మై ఫ్యామిలీ. ఇది ఇక్కడ దాకా అలా వచ్చిందనమాట. 2 minutes. ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఇలాగే వేయాలండి, ఇలాగే వేద్దాం అనేది మొత్తం కూడా ఐడియా కూడా అన్నయ్యదే. చాలా కష్టపడ్డాడు మా కోసం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా సరే మా కోసం అని చెప్పేసి ఆయన వచ్చాడనమాట. ఇదే అయింది మొత్తం. సో ఇదంటే బేస్మెంట్ కోసం కింద. ఆ తర్వాత ఈ పోల్స్ పెట్టేశాడు. ఇవి పెట్టేసేసరికి నెక్స్ట్ ఇలా ఉందన్నమాట బండి. పైన ప్లాట్ఫామ్ పైన వేస్తున్నారనమాట. ఇది కూడా అన్నదే, చూసారా. రేకు మొత్తం వేసేసరికి మొత్తంతో సెట్టింగ్ చేసేసరికి బండి రూపురేఖ అయితే వచ్చిందండి. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా చేసుకోవాల్సింది వచ్చేసి గ్లాస్ సెట్టింగ్. ఆ గ్లాస్ సెట్టింగ్ పైన మొత్తం కూడా ఈ మాత్రం సెట్టింగ్ ఉంటుంది. గ్లాస్ సెట్టింగ్ బాగా ఆగుద్ది. చూడండి ఎంత కష్టపడుతున్నాడు పర్సన్. ఇది మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ కోసం అని చెప్పేసి పేపర్ కొడుతున్నాడు. ఎక్కడ మనకి కట్ అవ్వకుండా చేతులకి. ఇదండి ఇక్కడ దాకా వచ్చేసి మన బండి అయింది. అది ఓనర్ గారికి ఆయన హైట్ చూసుకుంటున్నాడు సరిపోయిందా లేదా అని. నేను దగ్గరుండి పైన వెల్డింగ్ అంతా చేయించాను. బరువు పనులు నేను చూసుకుంటానండి. మా ఫాదర్ గారికి ఎక్కువగా నేను చేయించాను అనమాట. ఈ వీడియో తీసిన మొత్తం మా నాన్నగారే. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు. ఎండలో 40 ఉంది. అప్పుడు ఎండ చాలా తలపొడి వచ్చేసింది ఆయనకి, నాకు కూడాను. చేసిన దానికి ఆ పొగకి కళ్ళలోకి వెళ్ళిపోయి రాత్రి నిద్ర కూడా పట్టలేదు నాకు. చాలా కష్టం అనిపించింది. అయినా కళ్ళ పెట్టుకున్నాను, నేను కళ్ళ పెట్టుకున్నాను. వెల్డింగ్ రాసిన కళ్ళల్లోకి వెళ్ళిపోయి రాత్రి నిద్ర పట్టదంటే కళ్ళలో పెట్టుకున్నా. చాలా పవర్ఫుల్గా వస్తుందండి ఆ పవర్. చూసారా, మా ఫాదర్ గారికి హైట్ సరిపడా లేకపోయినా అది ఆయన కోసం, నా కోసం చేయించుకున్నాను నేను. నైట్ పెయింట్ వర్క్ అయితే జరిగిందండి. మధ్యలో గ్లాస్ వర్క్ ఉన్న వీడియో నేను తర్వాత పెడతాను మీకు. ఇక్కడ దాకా నా బండి ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది.